తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని తెలంగాణ రైతు సోదరులకు తెలపడం జరిగింది. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వలన ఈ సమాచారం మరికొంతమంది రైతులకు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక తెలంగాణ రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి ఫీల్డ్ సర్వే అయితే ప్రారంభమైంది. రైతులందరూ కూడా వారి యొక్క పొలాల్లో ఫీల్డ్ సర్వేలో అధికారులకు సహకరించాల్సిందిగా ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సీరియస్గా పరిపాలనపై అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఇంతవరకు తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది చేయడం జరిగింది. 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి 2 లక్షల రుణమాఫీ అనేది చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులను అయితే సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులనైతే ఆదేశించారు. ఈ రైతు భరోసా పథకాన్ని జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున పకడ్బందీగా ప్రారంభించాలని పక్కా ప్రణాళికతో ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఈ రైతు భరోసా సంగతి తేల్చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం అధికారులైతే గ్రామాల బాట పట్టారు. రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ సర్వేనైతే ప్రారంభించడం జరిగింది. ఈ రైతులు ఏం చేయాలి, మరి ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు సమకూరాలంటే రైతులు చేయాల్సినటువంటి పని ఏంటిది అనేది తెలుసుకుందాం. రైతు సోదరులందరూ కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా ఖచ్చితమైనటువంటి గైడ్లైన్స్ని అయితే విడుదల చేస్తూ వస్తుంది. వాటిని సరిగా అర్థం చేసుకోకపోతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పథకం యొక్క ప్రయోజనాలు అయితే మిస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులైతే అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు రైతు భరోసా విషయంలోనూ అదే జాగ్రత్తతో ఉండాల్సిన పరిస్థితి. ఈ పథకాన్ని జనవరి 26వ తేదీ 2025వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందువల్ల రైతు భరోసా సర్వే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఈ సర్వే ద్వారా అర్హులైనటువంటి రైతులను గుర్తించడం జరుగుతుంది. అలాగే ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు. కాబట్టి రైతులు ఈ 10 రోజులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. లేదంటే వారికి ఈ రైతు భరోసా రాకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రైతు భరోసా పథకం కింద రైతులు కౌలు రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పింది. రైతు భరోసా పథకం కింద రైతులకు, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎన్ని ఎకరాలకు ఇస్తామని అంది, కానీ ఎన్ని ఎకరాలు సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఎంత ఉన్నా సరే అన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పష్టతనివ్వడం జరిగింది. రైతులైతే అధికారులు ఈ యొక్క తనిఖీ బృందాలు తమ దగ్గరికి వచ్చినప్పుడు తమ దగ్గరికి సాగు యోగ్యంగా ఉన్నటువంటి భూములు ఎన్నైతే ఉన్నాయో చూపించాల్సి ఉంటుంది. లేదంటే పంట ఉన్న వాటినే రాసుకొని అధికారులు అంతవరకే ఈ రైతు భరోసా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క తనిఖీ బృందాలు అనేటివి ప్రతి గ్రామానికి వస్తాయి. ఈ బృందాల దగ్గర ట్యాబ్ ఉంటుంది. వాటిలో రైతు భరోసాకు సంబంధించినటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్కి శాటిలైట్ GPS ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అందువల్ల తనిఖీ చేసేటటువంటి బృందాలు పొలాల వద్దకు వెళ్ళి ఈ యొక్క యాప్ను ఓపెన్ చేసి భూములను గుర్తిస్తారు. అలా అత్యంత ఖచ్చితమైనటువంటి పద్ధతిలో
ఈ సర్వే అనేది జరుగుతుంది. ఇలా సర్వే చేసిన తర్వాత ఈ యొక్క తనిఖీ బృందాలు పూర్తి వివరాలను ఈ యొక్క యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. దాంతో రైతు యొక్క పేరు, ఎన్ని ఎకరాలు భూమి ఉంది, ఎంత రైతు భరోసా ఇవ్వాలి అనేటటువంటి లిస్టు మొత్తం రెడీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాబితాను జనవరి 25వ తేదీలోపు ప్రభుత్వానికి పంపించడం జరుగుతూ ఉంది. ఈ జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున రైతు భరోసాకు సంబంధించినటువంటి ఈ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచే రైతుల యొక్క అకౌంట్లలో ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క తనిఖీ చేసేటటువంటి బృందాలు పంచాయతీరాజ్, మండల రెవెన్యూ, వ్యవసాయ అధికారులు అంటే ఫీల్డ్ అసిస్టెంటు, విలేజ్ అసిస్టెంటు, జీపీఎస్ స్పెషలిస్టు, ఆర్ఏ, ఏఈఓలు ఈ యొక్క బృందంలో ఉంటారు. వీళ్ళు వచ్చినప్పుడు రైతులు దగ్గరే ఉండి పొలాలను చూపించాల్సి ఉంటుంది. కొన్నింటిని సాగుకు యోగ్యం కావు అని అధికారులు అంటే సాగుకు యోగ్యమే అని రైతు అనుకుంటే ఎలా సాగుకు యోగ్యమో అధికారులకు వివరించాల్సి ఉంటుంది. లేదంటే రైతులు ఈ రైతు భరోసా పథకాన్ని ఆ యొక్క భూమికి కోల్పోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఒకవేళ అధికారులు ఈ తనిఖీ కోసం వచ్చినప్పుడు సంబంధిత పొలాల వద్ద రైతు అందుబాటులో లేకపోతే అధికారులు తాము తయారు చేసినటువంటి లిస్టును ప్రకటించక ముందే గ్రామ సభల్లో ఆ యొక్క జాబితాను ప్రకటిస్తారు. అప్పుడు మిస్ అయినటువంటి రైతులు ఆ యొక్క జాబితాను పరిశీలించి ఏదైనా సమస్య ఉంటే అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. అధికారులకు చెబితే వారు మళ్ళీ పరిశీలించి ఆ యొక్క జాబితాను మళ్ళీ తయారు చేస్తారు. అప్పుడు వాళ్ళు పరిశీలించి ఈ యొక్క సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అందువల్ల ఈ అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి తమ దగ్గరున్నటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి పొలాలను చూపించాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క రైతు భరోసా 26వ తేదీ జనవరి 26వ తేదీ ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లలో పడే వరకు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. రైతులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సాగు చేసేటటువంటి ప్రతి ఒక్క రైతుకు, ప్రతి భూమికి కూడా ఈ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినందున రైతులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి జనవరి 26వ తేదీన ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలను మొదటిసారిగా 6,000 రూపాయలను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.